ఏం కనబడుతుందంటే క్షమాపణ మరియు విజ్ఞాపన. అలాగే మనము రెండో మాట ధ్యానించినప్పుడు ఆ మాటలో కల్వరి శిలువలో వేలాడుతున్న ప్రభువారి పక్కన వేలాడుతున్న దొంగకి ఇచ్చిన వాగ్దానం మనం ధ్యానించినట్లయితే, మూడో మాటలో మనం ధ్యానించిన విషయం ఏంటి అంటే, యేసు ప్రభు వారు తన తల్లి పట్ల కలిగి ఉన్న బాధ్యతను నెరవేర్చడం. అయితే ఈ నాలుగో మాటలో మనకి ఏం కనబడుతుంది అంటే ఎడబాటు. తండ్రి ఈయన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేయి విడిచి పెట్టాడు. ఈ మాటలో మనకు కనబడుతుంది తండ్రి అయిన దేవుడు ఎందుకు యేసు ప్రభు వారిని చేయ ఆ సందర్భంలో విడిచిపెట్టాడు అని మనం ఆలోచిస్తే, ఈ సందర్భంలో లోక పాప భారం అంతా యేసు ప్రభు వారి మీద మోపబడి ఉన్నది. ఆ పాప భారాన్ని అంతా ఆయన శిలువ శిక్షను ఆ కల్వరి శిలువలో అనుభవిస్తూ ఉన్నారు. అందు నిమిత్తమై తండ్రి ఆయన దేవుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి చేయిని విడిచిపెట్టాడు. అది మనకు అర్థమవుతుంది. మొదట మాట మనము గమనించినప్పుడు అక్కడ యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుని తండ్రి అని ఆయన సంబోధించారు. అలాగే మనము శిలువలో పలికిన 7వ మాటను చూసినప్పుడు కూడా ఆ మాటలో కూడా యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని తండ్రి అని సంబోధించారు. అయితే ఈ 4వ మాటలో తండ్రి అని సంబోధించలేదు, కానీ నా దేవ అని ఆయన ఇక్కడ పిలుస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంలో తండ్రి అయిన దేవుడు మనకు ఎలాగ కనబడుతున్నాడు అంటే, పాపానికి శిక్ష విధిస్తున్న దేవుడుగా అక్కడ మనకు కనబడుతున్నాడు. శిలువలో వేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు అంటే, ఆయన లోక పాప భారానికి పాపమునకు ఆయన మీద మోపబడిన పాపానికి ఆయన అనుభవిస్తున్న నీ స్థానంలో అక్కడ ఆయన శిలువలో వేలాడుతున్నాడు. అందునిమిత్తమే పాపానికి శిక్ష ధరిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి అక్కడ చేయి విడిచిపెట్టాడు అని మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుడు ఎల్లప్పుడూ ఈయన నా ప్రియ కుమారుడు అని సంబోధించారు బైబిల్ గ్రంథంలో. అయితే ప్రియమైన కుమారుడికి ఎందుకు శిక్ష విధించారు అంటే, శిక్ష విధించి అంటే మనం చేసిన పాపములు, మనం చేసిన దోషములు, మనం చేసిన అతిక్రమములు అన్నిటిని బట్టి మనకు రావాల్సిన శిక్షనంతా ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు వారు భరిస్తున్నారు. యేసు ప్రభు వారిని గురించి ఒక మాట ఉన్నది కదా, లోక పాపములు మోసుకుపోవు దేవుని గొడుకుల అని లోక పాప భారమంతా ఆయన మీద మోపబడింది. అందుని బట్టి మనకు ఒక మాట కనబడుతుంది కదా, యెషయా గ్రంథం 53:10. యెషయా గ్రంథం 53:10 చదువుకుందాం. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతని వ్యాధి కలిగి చేసెను, అతడు తానే అపరాధ పరిహార్థ బలిచేయుగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అయితే అతని నలగగొట్టుటకు ఎందుకు యేసు ప్రభువు వారు నలగొట్టుబడును, ఆయన శరీరం అంతా ఎందుకు నలగొట్టబడింది, ఆయన రక్తం అంతా ఎందుకు చిందించారు అని మనము ఒక్కసారి ఆలోచిస్తే, మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపమును బట్టి
మనం దేవునికి తిరగబడిన విధానం బట్టి, దేవునికి లోబడనిల్లని స్వభావం బట్టి మనం దేవునికి విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆ పాపములకు రావాల్సిన శిక్షనంతా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ఆ స్థానములకు తగిన స్థానము మనకు ఆ స్థానంలో ఉండి శిక్షను అనుభవించాల్సిన వారిని మనం శిక్షను అనుభవించవలసిన వారు, మనం మరణించవలసిన వారు. మనమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి స్థానంలో, నీ స్థానంలో, నా స్థానంలో ఉండి మన పాపానికి అంతా ఆయన కలవరి శిలువలో మన పాప భారం అంతా ఆయన మీద మోపబడి ఉంది. అందునిమిత్తమే తండ్రి అయిన దేవుడు ఆ సందర్భంలో కుమారుడైన యేసు ప్రభు వారిని విడిచి పెట్టాడు. ఆయనకు అర్థమవుతుంది ఏంటి అంటే 2 కొరింథీ 5:21 అపరాధములు వారి మీద మోపక, ఎందుకనగా మనం ఆయన నందు దేవుని నీతి అగునట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేశాము. పాపులము మనము, శిక్ష అనుభవించవలసింది మనము, మరణించవలసింది మనము. అయితే మన పాప భారం అంతా యేసు ప్రభు వారి మీద మోపబడి, ఏ పాపము ఎరగని యేసు ప్రభు వారు, ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ కపటము లేదు అని బైబిల్ గ్రంథంలో ఉంది. ఏ పాపము ఎరగని ఆయన మన నిమిత్తము పాపముగా చేయబడి, ఆ పాపానికి అంతటికీ, ఆ పాప భారం అంతటికీ ఆ కల్వరి శిలువలో ఆయన శిక్షను భరిస్తూ ఉన్నందున ఉన్న సందర్భంలో లోక పాప భారం అంతా ఆయన మీద మోపబడి ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి చేయిని విడిచిపెట్టాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మన పాప భారం అంతా తీసివేయడానికి ఆయన ఏమి చేయబడ్డాడు? పాపముగా ఆయన యేసు ప్రభు వారు చేయబడ్డారు. ఆ కల్వరి శిలువలో శిక్షను భరిస్తున్నారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే, దేవుడు లోకాన్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే మనకు తెలుసు. లోకము అంటే మనమే, మనము లోకములో ఉన్నాము. నశించిపోకూడదని, నిత్య నరక ఆజ్ఞకి పాత్రలు అవ్వకూడదని, ఆ నిత్య నరకానికి మనము ఆహుతి అవ్వకూడదని ఉపదేశంతో యేసు ప్రభు వారు ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు బదులుగా ఆయన మన పాపములకు రావాల్సిన శిక్షనంతా ఆయన భరించారు. మన శాపాన్ని ఆయన భరించారు. ఆయన మన పాపమంతా భరించారు. ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముగా చేయబడి ఆ కల్వరి శిలువలో శిక్షను అనుభవిస్తున్న సందర్భంలో తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయి విడిచిపెట్టాడు. ఆ ఎడబాటు శాశ్వతమైనది కాదు కానీ ఇది తాత్కాలికమైందే. ప్రభువారు ఆ కొద్ది సమయము తండ్రి తన చెయ్యి విడిచిపెట్టిన ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన ఆ బాధను భరించలేకపోయాడు. అందుకే ఆయన తండ్రి ఎడబాటును భరించలేక బిగ్గరగా కేక వేశాడు. ఆ బిగ్గరగా కేక వేశాడు. ఏం కేక వేశాడు? నా దేవా నా చెయ్య ఎందుకు విడిచిపెట్టామని ఆర్తధ్వని చేసినట్టుగా మనకి ఇక్కడ మత్తయి వార్తలో కనబడుతుంది. యేసు ప్రభు వారు తన శిష్యులందరినీ ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఆయన బాధపడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన 12 మంది శిష్యులు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు
యేసుక్రీస్తు ప్రభు వారు బాధపడలేదు, కానీ ఆ కల్వరి శిలువలో కొద్ది సమయం తండ్రి ఎడబాటును ఆయన భరించలేక బిగ్గరగా కేక వేశాడు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను చేసిన పాపములన్నింటినీ ఆయన కల్వరి శిలువలో శిక్షను భరించాడు. నేను చేసిన అతిక్రమములను గురించి కల్వరి శిలువలో భరించాడు. మన పాపానికి రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. మనము మరణించాల్సిన ఆ స్థితిని దేవుడు మనల్ని తప్పించి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపానికి నా పాపానికి అంతటికి ఆయన శిలువ శిక్షను భరించాడు. ఆయన మన నిమిత్తమే ఆ కల్వరి శిలువను మరణించాడు, సమాధి చేయబడ్డాడు అని మనకు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. ఇకనైనా యేసు ప్రభు వారిని, తండ్రి అయిన దేవుడిని యేసు ప్రభు వారు ఎందుకు వదిలేశారు అంటే, నీ చెయ్య నా చెయ్య పట్టుకోవడానికి యేసు ప్రభు వారు కొంత సమయం వదిలిపెట్టారు. దేవుడు, తండ్రి అయిన దేవుని నిన్ను నన్ను ఒక పక్కన పెట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని మరొక పక్కన పెట్టి ఎవరు కావాలని కోరుకున్నప్పుడు, తండ్రి అయిన దేవుడు ఎవరు కోరుకున్నాడు తెలుసా? నిన్ను నన్ను కోరుకున్నాడు. తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడు కన్నా, తన అద్వితీయ కుమారుడు కన్నా ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించాడు. ఇకనైనా నేను ఆ ప్రేమను కల్వరి శిలువలో యేసు ప్రభు వారు చూపించిన ఆ ప్రేమను ఆయన నీ కోసము నా కోసము బలి పశువుగా, యజ్ఞ పశువుగా మార్చబడి నీ పాపానికి నా పాపానికి శిక్షనంతా భరించి ఆ ప్రేమను ఇకనైనా జ్ఞాపకం చేసుకొని నీ సొంత రక్షకుడుగా, నా సొంత రక్షకుడుగా దేవుడిని యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అంగీకరించాలి. ఈ మాటలు దేవుడు దీవించిన కాక సమయం ఇచ్చిన దేవుడికి మహిమ కలుగుతారు.